అందరికీ నమస్కారము. ఫిబ్రవరి 1 మాఘ పౌర్ణమి. ఈరోజు తెలియకపోతే నష్టం. తప్పక తెలుసుకొని ఈ తప్పులు చేయకండి. ఈ ఒక్క వస్తువు ఇంటికి తెచ్చుకుంటే ధనయోగం. మాఘమాసం అంటేనే పుణ్యకాలం. అందులోనూ మాఘ పౌర్ణమి అనేది చాలా అరుదైన, శక్తివంతమైన రోజు. ఈ రోజున చేసిన చిన్న పని కూడా పెద్ద ఫలితం ఇస్తుంది అని శాస్త్రాలు చెప్తాయి. కానీ తెలియక కొన్ని తప్పులు చేస్తే వచ్చే పుణ్యం కూడా దూరమవుతుంది. అందుకే ఈ వీడియోలో మాఘ పౌర్ణమి రోజు చేయకూడని తప్పులు, చేయవలసిన ముఖ్యమైన నియమాలు, ఇంకా ఈ ఒక్క వస్తువు ఇంటికి తీసుకువస్తే వచ్చే ధనయోగం అన్నీ వివరంగా తెలుసుకుందాం. ఉదయం లేవాల్సిన సమయం. మాఘ పౌర్ణమి రోజు బ్రహ్మ ముహూర్తంలో లేవడం చాలా శుభం. సూర్యోదయం తర్వాత ఆలస్యంగా లేవడం వల్ల ఈరోజు వచ్చే పుణ్యఫలాలు తగ్గుతాయని పురాణాలు చెప్తాయి. కుదిరితే ఉదయం నిద్ర లేవగానే భగవంతుని నామస్మరణ చేయాలి. స్నానం యొక్క ప్రాముఖ్యత. ఈరోజు నదీ స్నానం చేస్తే కోటి జన్మల పాపాలు నశిస్తాయి అంటారు. నదీ స్నానం కుదరకపోతే ఇంట్లోనే నీటిలో కొద్దిగా పసుపు లేదా గంగాజలం కలిపి తల స్నానం చేయాలి. స్నానం చేయకుండా పూజ చేయడం, దేవుని నామం జపించడం శాస్త్ర విరుద్ధం. ఈరోజు చేయకూడని ముఖ్యమైన తప్పులు. ఈరోజు కొన్ని పనులు పూర్తిగా నివారించాలి. మొదటిది కోపం, తగాదాలు. మాఘ పౌర్ణమి రోజు కోపంతో మాట్లాడడం, ఇంట్లో గొడవలు పడడం, తగాదాలు ఆడడం, ఇతరులను బాధ పెట్టడం చేస్తే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ అనేది పెరుగుతుంది. రెండవది అబద్ధాలు, చెడు మాటలు. ఈ రోజున నోటి నుండి వచ్చే మాటలకు చాలా శక్తి ఉంటుంది. అందుకే ఎవరిని నొప్పించకుండా మాట్లాడాలి. మూడవది అనవసర నిద్ర. పగటిపూట ఎక్కువగా నిద్రపోవడం వల్ల లక్ష్మీ కటాక్షం దూరమవుతుందని నమ్మకం. నాలుగవది దానం చేయకుండా రోజు ముగించడం. మాఘ పౌర్ణమి రోజు దానం లేకుండా గడపడం చాలా పెద్ద లోపం. దానం చేయడం వీలు కాకపోతే ఆకలితో ఉన్న కుక్కకి చిన్న రొట్టె ముక్క పెట్టినా పర్వాలేదండి. పూజ ఎలా చేయాలి? స్నానం చేసిన తర్వాత పూజ గదిని శుభ్రం చేసి విష్ణువు, శివుడు లేదా లక్ష్మీదేవికి దీపం వెలిగించాలి. ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే పితృదోష శాంతి, కుటుంబ శాంతి, ఆర్థిక స్థిరత్వం కలుగుతాయని శాస్త్రాలు చెప్తున్నాయి. తప్పకుండా ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. చాలా అంటే చాలా మంచిది. తర్వాతది దానం మహిమ. ఈరోజు అన్నదానం చేస్తే లక్ష్మీదేవి చాలా సంతోషిస్తుందని పెద్దలు చెప్తున్నారు. మీకు కుదరని పక్షంలో ఆకలితో ఉన్నవారికి ఒక్కరికైనా అన్నదానం చేయండి. లక్ష్మీదేవి చాలా సంతోషిస్తుంది. అన్నదానం కుదరని పక్షంలో ఒకవేళ సాధ్యం కాకపోతే పండ్లు, తీపి పదార్థాలు లేదా కనీసం ₹1 అయినా దానం చేయండి. గుడికి వెళ్ళేటప్పుడు మెట్ల మీద కూర్చుంటారు కదండి, అలాంటి వారికి కనీసం 2 అరటిపళ్ళైనా ఇవ్వండి. లక్ష్మీదేవి చాలా సంతోషిస్తుంది. అండ్ ఇచ్చిన వారికి కూడా మిమ్మల్ని మనస్ఫూర్తిగా దీవిస్తారు. దానం చేసిన తర్వాత మనస్ఫూర్తిగా ప్రార్థించాలి. తరువాతది ఈ ఒక్క వస్తువు ఇంటికి తీసుకొస్తే ధనయోగం. మాఘ పౌర్ణమి రోజు పసుపు కొమ్ము లేదా శుద్ధమైన పసుపు పొడి దేవాలయం నుంచి కానీ లేదా దుకాణం నుంచి తీసుకువచ్చి ఇంటి పూజ గదిలో ఉంచితే ఇంట్లో లక్ష్మీ నివాసం ఏర్పడుతుందని నమ్మకం. ఈ చిన్న పని తప్పకుండా చేయండి. చాలా చాలా మంచిది. అస్సలు మర్చిపోవద్దు. పసుపు తీసుకొచ్చిన తర్వాత లక్ష్మీదేవికి దీపం వెలిగించి ఓం శ్రీం మహాలక్ష్మీ నమః అని 11 సార్లు జపించండి.
ఇలా చేస్తే కనుక ధన అడ్డంకులు తొలగిపోతాయి. అప్పుల భారం తగ్గుతుంది. ఆదాయం పెరగడానికి మార్గాలు తెరుచుకుంటాయి. తరువాత మాఘ పౌర్ణమి రోజు చిన్నది కానీ చాలా శక్తివంతమైన పని తప్పకుండా చేయండి. ఈరోజు ఆవుకు ఆహారం పెట్టడం, పక్షులకు గింజలు వేయడం. చాలామంది ఇళ్లల్లో ఆవు అనేది ఉండదు కదండీ! కనీసం పక్షులైతే తిరుగుతూ ఉంటాయి కదా! వాటికి గింజలు వేయడం, లేదంటే ఏదైనా వాటర్ గాని పెట్టినా కూడా తాగుతాయండి. చిన్న బౌల్‌లో వాటర్ వేసి పెడితే గనక వాళ్ళకి దాహం తీరినట్టు కింద ఉంటుంది కదా! సో, అలా అయినా చేసినా పర్వాలేదండి. అవసరమైన వారికి సహాయం చేయడం, ఇలాంటివి చేస్తే గనక చాలా గొప్ప పుణ్యఫలాన్ని ఇస్తాయి. మీకు వీలైతే తప్పకుండా చేయండి. ఈ మాఘ పౌర్ణమి అనేది సాధారణ రోజు కాదు. ఈ రోజును శ్రద్ధగా, భక్తితో గడిపితే ఏళ్ల తరబడి ఉండే సమస్యలు కూడా తగ్గుతాయి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పండుగ విశేషాల కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో మంచి విషయంతో కలుద్దాం. నమస్కారం. జై శ్రీకృష్ణ. ఆరోగ్యంగా ఉండండి. ధర్మబద్ధంగా ఉండండి.